నమస్తే, వెల్కమ్ టు కాన్వి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, న్యూమరాలజిస్ట్, రిలేషన్షిప్ సైకాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే హరిణి గారు, మామూలుగా డబ్బుల విషయానికి వచ్చేసరికి మనం చాలా మందిని చూస్తుంటాం. కొంతమంది డబ్బులు ఒక రకంగా పట్టుకుంటారు, ఇంకొంతమంది ఇంకో రకంగా పట్టుకుంటారు. కొంతమంది డబ్బులు ఇచ్చేటప్పుడు ఎడం చేత్తో తీసుకుంటారు, కొంతమంది లేదు ఎడం చేత్తో తీసుకోవద్దు కుడి చేత్తో తీసుకోవాలి, కొంతమంది బల్ల మీద పెడతారు చేతికి ఇవ్వకుండా. సో డబ్బుకు సంబంధించి అసలు ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, అసలు డబ్బుని ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా వాడాలి, దాంట్లో కూడా ఏమైనా మనం డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందంటే, దాన్ని దాచుకునే అవకాశం ఉందంటారా? ఉంటదండి. యాక్చువల్లీ ఇదంతా నేను ఒక దగ్గర నేర్చుకున్నప్పుడు నేను ఏది కూడా చెప్తున్నా కదా, ఒక 2-3 సంవత్సరాలు దాన్ని ఇన్ని ఇంప్లిమెంట్ చేసి అబ్జర్వ్ చేస్తే కదా తెలియదు. మీరు లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకోవడం అని అన్నారు కదా, ఆ వీడియో ఫస్ట్ టైం చేసినప్పుడు వేరే దగ్గర అది చాలా వ్యూస్ వెళ్ళింది. వ్యూస్ వెళ్ళినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు. అంటే ఇక్కడ లక్ష్యాన్ని కూడా చెప్తున్నాను, మనకి మనం మంచి చేసినా చెడు చేసినా ప్రపంచం మనం గమనిస్తూ ఉంటది. మనం ఒక సక్సెస్ వేలో వెళ్తున్నప్పుడు మనకి చాలా అడ్డంకులు వస్తాయి. అందులో నెగిటివ్ కామెంట్స్ అనేది చాలా ఇది. నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ తో మనీ తీసుకోవాలని ఒక వీడియో చేశాను. అంటే నేను ఒక వీడియో చేసినప్పుడు చాలా మంది చాలా దారుణంగా కామెంట్ చేశారు. చేసినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఏంటిది, నేను 50,000 పెట్టి నేర్చుకుంటే కానీ నాకు ఇది తెలియలేదు. నేను లోక కళ్యాణార్థము ఓకే ఇది మంచిగా చెడని నాకు తెలియదు. నేను ఒక 2 years నేను అప్లై చేశాను నా లైఫ్లో. నేను ప్రతిదీ కూడా ఏంటంటే అంతా మన బ్రెయిన్లోనే ఉంటుందండి. మన బ్రెయిన్లో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని అమాయకత్వంతో నమ్మి, నేను ఇంతకుముందు చెప్పా, చిన్నపిల్లవాడు కనుక హోంవర్క్ చేసేటప్పుడు నువ్వు హోంవర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తే ఎలా చేస్తాను అని అంటాము, చిన్నపిల్లడు హోంవర్క్ చేస్తాడో అదేవిధంగా మన ఇన్నర్ చైల్డ్ని, మన లోపల ఉన్న పరమాత్మని, మనలో ఉన్న బ్రెయిన్ని, సబ్కాన్షియస్ మైండ్ని మనం నమ్ముకుని మనం ఏది చేసినా ఫలిస్తుంది. అది లెఫ్ట్ హ్యాండ్తో మనీ తీసుకోవాలి చేయాలి అన్నప్పుడు నేను చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా తిన్నాక కొన్ని షాప్స్ చూసాం, మార్వాడి షాప్స్ కానివ్వండి, బయట మార్కెట్లో కానివ్వండి, దేంట్లో ఎక్కడ చూసినా కూడా అందరూ దాంట్లోనే తీసుకుంటున్నారు, లెఫ్ట్ హ్యాండ్ తోనే తీసుకున్నారు. ఓకే ఇందులో పవర్ ఇంత, మరి వాళ్ళు క్యాజువల్ గా తీసుకుంటున్నారా నిజంగానే? ఎందుకంటే ఎవరు కూడా అట్లా చేయరు కదా. లక్ష్మీదేవి అంటే ఇప్పుడు మన ఈ లక్ష్మీదేవి అన్నప్పుడు ఎవరైనా చాలా గౌరవంగా చూస్తాం. మరి భగవంతుడు మనకి ఒక హ్యాండ్ కి మనకి పవర్ ఉన్నప్పుడు చాలా మంది ఇక్కడ నన్ను చాలా కామెంట్స్ చేశారు. చేసి నేను ఎప్పుడు బాధపడ్డా. ఓకే నేను మంచి చేశాను చెడు చేశాను నాకు తెలుసు, నేను చూసింది పాటించింది నేను చేసేది ఎంతో మందిని చూసిన తర్వాత ఓకే ఇదంతా మన బిలీఫ్ సిస్టమ్ మీద ఉంది, ఏది అనుకుంటే అది జరుగుతుంది అనుకుని మనకున్న. దీంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. మనీని కూడా చాలా మంది ఏం చేస్తారు, మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేసి ఎక్కడ పడితే అక్కడ ఉండి మనల్ని అలాంటి కప్బోర్డ్లో పెట్టేస్తే ఎలా ఉంటుంది, ఎంత అనీజీగా ఫీల్ అవుతాము. సో మరి డబ్బుల్ని కూడా మనం రెస్పెక్ట్ చేయమని చెప్పాం. డబ్బుల్ని ఎప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. మన వ్యాలెట్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా దాంట్లో బిల్లులు అనేవి ఉండకూడదు. బిల్లులు లేకుండా ఆ బిల్లులు అనేవి తీసేసి మొత్తం ఎక్కడ కూడా మన ఇన్కమ్కి సంబంధించిన పెట్టగలరు. కార్డ్స్ కానీ డబ్బులు కానీ పెట్టుకోవాలి. బిల్లులు అవన్నీ ఉంటే సెపరేట్ పెట్టుకోవాలి. ఎప్పుడు మన పాకెట్లో మన ఆల్రెడీ వాడేసిన బిల్లులు, పెట్రోల్ బిల్లులు, కరెంట్ ఎలక్ట్రికల్ బిల్లు, ఇలా చెత్త చెదారం మన వాలెట్లో లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా వాలెట్ కూడా మంచి కలర్లో ఎంచుకోవాలి. అంటే ఏదైనా రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ, ఆ 3 కలర్లు మనీని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఆ 3 కలర్లో మంచి, ఈసారి పర్సు గురించి మనం చేసినప్పుడు పర్సు దాంట్లో చెప్తాను, అది అలా పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న తర్వాత మనీని తీసుకునేటప్పుడు కూడా మనం ఎప్పుడైనా చూడండి ఈ కొసలు ఉంటాయి కదా, ఇప్పుడు జనరల్గా మనం ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇందులో మనీ మనకి ఈ నోటు మీద చూడండి ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ 4-5 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది, ఇక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది. అంటే జనరల్గా ఒక 500 ఇస్తున్నాం మనం. కానీ ఇక్కడ ఎన్ని 5లు ఉన్నాయి? 5 ఉన్నాయి. ఒక నోటు మీద 5 500లు ఉన్నాయి, అంతే కదా. 1 2 3 5 ఉన్నాయి. అంటే ఎంత మల్టిప్లై అవుతుంది? 5 × 5 25. అందుకే మనం మనీని ఇచ్చేటప్పుడు మనకి ఎవరికైనా ఇస్తున్నాము అంటే ఈ కొసలు మన సైడ్ ఉండాలి. ఇలా పట్టుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ కొసలు మన సైడ్కి పెట్టుకుని ఇచ్చే వాళ్ళకి ఇలా ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు కూడా మన చెయ్యి ఎప్పుడు కూడా ఈ పైన ఉండాలి. మనం ఎవరికైనా మనీ ఇస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఇలా పెడతాం, ఇలా ఇస్తాం. అవునవును, ఇలా తీసుకోండి, ఇలా తీసుకోండి. బట్ ఎప్పుడు ఇలా ఇవ్వాలి. ఓకే మనీని ఇచ్చినప్పుడు కూడా, తీసుకునేటప్పుడు కూడా, ఎవరైనా ఇస్తున్నప్పుడు కూడా మనం ఇలాగే తీసుకో.
అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు తీసుకోవాలని చెప్పినప్పుడు నేను చాలాసార్లు లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోమన్నప్పుడు చూసినప్పుడు వీడియో నేను చెప్పిన తర్వాత నేను క్లాస్లో వెళ్ళిన తర్వాత ఒక 2 years నేను అప్పుడు చూశాను మార్కెట్లో కానీ బిజినెస్లో కానీ షాప్స్లో కానీ ఎనీ షాప్స్లో నేను చాలా షాప్స్లో నేను గమనించాను. ఈవెన్ కూరగాయల బండి వాళ్ళు కూడా అలాగే తీసుకుంటున్నారు. బట్ నేను ఆ వీడియో చేసినప్పుడు అది చాలా వైరల్ అయిపోయి చాలా మంది ఓకే సక్సెస్ అయినప్పుడు ఇలాంటి కామెంట్స్ కామనే. నేను చెప్పింది ఎదుటి వాళ్ళని మోసం చేయటానికైతే బాధపడాలి, నేను తెలుసుకున్న సత్యాన్ని అందరూ 50,000 పెట్టి నేర్చుకోలేరు కదా అన్న దాంతో నేను చెప్పాను. ఇక్కడ కూడా ఏంటంటే మనీ ఎవరైనా ఇస్తున్నప్పుడు ఇలా తీసుకొని మనం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్తో అంటే జనరల్గా మనకి ఎప్పుడైనా మన వైఫ్ మ్యారేజ్ అయినప్పుడు ఎక్కడ కూర్చోబెడతారు? ఎడమ వైపు కూర్చోబెడతారు. మనకి మన హార్ట్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడే ఉంటుంది. అంటే మనీని మనం తీసుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీలో లక్ష్మీదేవిని మనకి ఎప్పుడు కూడా మన దగ్గర స్థిరంగా ఉండాలి, చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎలా అయినా సరే మన థాట్ ప్రాసెస్లో 2 hands కూడా మనకి యాక్టివేషన్లో ఉంటాయి. బట్ మనకి ఇందులో పెడుతున్నప్పుడు ఎంతసేపు బలం ఎక్కువ ఉంటుంది? ఏ హ్యాండ్లో ఎక్కువ బలం ఉంటుంది చెప్పండి? రైట్ హ్యాండ్లో బలం ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా వచ్చినా కూడా ఎక్కువ ఖర్చు పెట్టేసేది కూడా హ్యాండ్ ఏంటిది? రైట్. మనం తక్కువ వాడేది ఏంటి? లెఫ్ట్ హ్యాండ్. అంటే దీనికి బలం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ జనరల్గా ఎవరైనా ఎడం చేతితో పెట్టి వేస్తే మర్చిపోతామని నానుడు కూడా ఉంటుంది. అందుకని ఎడం చేతితో మనం ఎక్కడ పెడితే తక్కువ ఖర్చు వాడతాము. ఇంట్లో ఎక్కువ మనం సేవ్ చేసుకోవడానికి ఉంటుంది, ఎక్కువ మనం ఏంటంటే దాచుకోవడానికి ఉంటుంది. అంటే మనం ఇది తక్కువ వాడినప్పుడు దీని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, మనం ఎక్కువ సేవ్ చేసుకుంటున్నాం కదా. అదే సింబాలిక్గా కూడా మన లక్ష్మీదేవి మనకి ఎవరికైనా విష్ణుమూర్తికైనా మనకైనా ఎవరైనా సరే లెఫ్ట్ సైడ్ మనకు ఉంటాము. వైఫ్ అనేది కూడా ఆడవాళ్ళని లక్ష్మీదేవితో పోలుస్తారు, డబ్బును కూడా లక్ష్మీదేవి అంటాం. కాబట్టి మన దగ్గర మనీ అనేది వస్తే డైరెక్ట్ మన హార్ట్లో ఉండాలి, ఆ హార్ట్లో మనం విన్ అవ్వాలి అనే విధంగా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ డబ్బుని మనం ఎప్పుడు కూడా ఖర్చు పెట్టే దాంట్లో తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. ఇమీడియట్గా రాగానే ఖర్చు పెట్టద్దు, చెయ్యొద్దు అనే వేలో మనకి ఇది చెప్పారు. ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే మనము ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా చూడండి మన రైట్ హ్యాండ్తోనే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే రైట్ హ్యాండ్కి బలం ఎక్కువ ఉంటుంది. ఆ బలం ఇచ్చినప్పుడు ఎవరికైనా సరే ఎనర్జీని మనం ఇస్తున్నాం. ఆ ఎనర్జీని అద్భుతంగా ఇవ్వాలి వాళ్ళకి. ఎవరైనా వాళ్ళు బాగుండాలి కదా, ఎదుటి వాళ్ళు బాగుండాలన్నప్పుడు ఆయన ఎనర్జీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇవ్వాలి. చాలా మంది కూడా లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తారు. లెఫ్ట్ హ్యాండ్తో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బలహీనంగా ఉంటాం, లో ఎనర్జీ ఇస్తాం. అందుకని మనం ఎప్పుడైనా ఇవ్వటం రైట్ హ్యాండ్తో ఇవ్వాలి, తీసుకోవడం లెఫ్ట్ హ్యాండ్తో ఉండాలి. ఇది ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది. మీ బిలీఫ్ సిస్టమ్ మీకు నమ్మకం ఉంటేనే చెయ్యండి, నమ్మకం లేకపోతే చెయ్యొద్దు. ఎందుకంటే ఇది నేను చాలా దగ్గర చూస్తున్నాను, చేస్తున్నాను, నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిందే చెప్తాను. నాకు ఎప్పుడు కూడా మరి అలా అయితే మనకి మనీ ఆగిపోవడం, ఇది ఎంత వచ్చింది అంత చేసింది అంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి ఎట్లయినా సరే అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఇది ఒక టెక్నిక్, ఒక మంత్రం. మనం ఏం చెప్తున్నాము, మనీని అట్రాక్ట్ చేసుకోవడం. ఎవరికి సంపాదించినా ఎంత సంపాదించినా కోటి విద్యలు కోడి కోసం అన్నట్టు మనం ఎంత చేసినా మనీకే చేస్తున్నాం. అలాంటప్పుడు మనీని మనం సేవ్ చేసుకోవాలంటే ఎవరైనా సరే మనీని సేవ్ చేసుకోవాలంట. ఆ సేవ్ చేసుకోవాలి, మనీ మన దగ్గర ఉండాలి అన్నప్పుడు ఓకే మన హార్ట్లో ఉండాలి, మన దగ్గర జేబులో మనకి ఉంచుకోవాలి. మన ఇంట్లో శ్రీమూర్తిని ఎలా గౌరవిస్తామో మన లక్ష్మీదేవి కూడా అలా మన దగ్గర స్థిర నివాసం ఉండాలి అన్నప్పుడు మన హార్ట్లోకి తీసుకున్న ఫీలింగ్ మన ఎనర్జీని లోగా వాడతాం. కాబట్టి మనం తక్కువ ఖర్చు పెడతాం, మన సింబాలిక్గా మనం పెట్టుకుంటాం. కౌంటింగ్ కూడా ఏం చేస్తాం జనరల్గా మనీ చేసినప్పుడు ఇందులో ఎప్పుడు కూడా ఇవి మనకి చాలామంది ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు పెట్టుకొని మన సైడ్కి కౌంట్ చేసుకోవాలి. మనం ఇట్లా ఖర్చు పెడతా ఉంటాం కదా, అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం. ఇక్కడ కూడా నమ్మకాల ఫ్రీక్వెన్సీని అంటే మనం ఎట్లా నమ్మి పెడితే అట్లా అవుతుంది. అంటే కొంతమంది ఎంతో మంది దీన్ని ఎక్స్పీరియన్స్ తో చేసినప్పుడు మనకు చెప్తా ఉంటారు. ఓకే ఇప్పుడు ఇది వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అని చెప్పాం కదా ఇంతకు ముందు. సబ్ కాన్షియస్ మైండ్ లో ఇది మంచిగా చేయడం అనేది మనకు తెలియదు. మరక పడకూడదు అంటే మన దగ్గర వెళ్తాము, మరక పడిపోద్ది, టీ పడిపోద్ది. అలాగే మనీని కూడా మనం తీసుకునేటప్పుడు ఓకే ఇట్లా అంటున్నప్పుడు మనకు తెలియకుండానే పో 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 అనే ఫ్రీక్వెన్సీలో ఉన్నామేమో. ఓకే అంతే కదా, ఇప్పుడు మనకి దానికి రెస్పెక్ట్ లేదు, ఇట్లా 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 ఉన్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇలా మనీ పెట్టుకున్నప్పుడు దీన్ని ఒక స్టేబుల్ గా పెట్టుకుని ఇందులో మన వైపు కన్నప్పుడు ఓకే మనకి మనీ వస్తుందని ఒక ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం.
ఇక్కడ ఓన్లీ ఫ్రీక్వెన్సీ గురించే మాట్లాడుతుంది. ఇక్కడ దీన్ని మనీని అవమానించడం, మనీని చేయటం అని కాదు. ఆ ఫ్రీక్వెన్సీ మన దగ్గర మల్టిప్లై అండ్ రిటర్న్ బ్యాక్ టు మీ. నా దగ్గరికి ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, ఈ మనీని పెట్టుకుని మీరు ఐ లవ్ యూ మనీ అని చెప్పమని చెప్పి ఇంతకుముందు ఫర్గివ్నెస్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పమని చెప్పాను. అలా పెట్టుకుని మీరు కౌంట్ చేస్తూ ఉండండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 20 రూపాయలు ఉంటే 20 రూపాయలు, ఎంత ఉంటే అంత కౌంట్ చేస్తూ ఉండండి. మీకు మనీతో ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అంటే ఎప్పుడూ కూడా డబ్బుల్ని నలిగిపోయి చిరిగిపోయి అన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేయద్దు. ఒక కప్పు పెట్టుకోండి. మీ దగ్గర చిల్లర కాయిన్స్ ఉంటే ఆ చిల్లర కాయిన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా కప్పులో వేయండి. ఎప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ పడేయద్దు. అలాగే నోట్స్ ఉంటే నోట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం, ఎక్కడ పడితే ఎక్కడ ఇట్లా కుక్కేస్తూ ఉంటాం. డబ్బులు మీ దగ్గర నోట్ అంతా నలిగిపోయి ఉంటే దాన్ని కొంచెం ఐరన్ చేసుకోండి, ఏం కాదు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కొత్త బట్టలు వేసుకుంటామో చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాం, కొత్తవే మంచిగా నీట్గా ఉన్నాయి వేసుకుంటాం. సో అలాగే డబ్బు కూడా చిరిగిపోయిన నోట్లుంటే మనం మార్చి తెచ్చుకొని దానికి మంచిగా ఐరన్ చేసుకొని ఎప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా నీట్గా పెట్టుకోండి. పర్సులో, వ్యాలెట్లో, మీ దగ్గర వ్యాలెట్ ఉంది కదా, ఆ వ్యాలెట్లో మంచిగా పెట్టుకొని దాన్ని హ్యాపీగా మనకి ఎప్పుడు కూడా తీసుకొని ఎంత వస్తుంది ఎంత వెళ్తుంది ఎప్పుడు కూడా లెక్క ఉండాలంట. ఆ లెక్క ఉంటేనే మనకి ఈ మనీని కూడా మనం ఎంతగా తీసుకెళ్తున్నాం బయటికి, ఎంత తీసుకొస్తున్నాం అనే స్పృహ కూడా మనకు ఉండాలంట. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మనీ అనేది ఎప్పుడు కూడా అట్రాక్షన్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనని అట్రాక్ట్ చేసుకోవడానికి అంటే ఈ విధంగానైనా మన ఫ్రీక్వెన్సీ మనీతో మ్యాచ్ అవుతుంది. మనం చాలా మందికి డబ్బు కావాలి కానీ డబ్బుతో కనెక్షన్ అవ్వం. ఇప్పుడు చిన్న బేబీ చూడండి, ఎవరి దగ్గరికి వెళ్తుంది? బాగా అమ్మనే కాదు, బాగా ఎవరైతే ప్రేమగా తీసుకుంటారో ఆ చేతుల్లో ఆ ప్రేమని, ఆ తత్వాన్ని, ఆ హ్యాపీనెస్ ని అందిస్తూ వాళ్ళని ఎవరు చేస్తున్నారు ఇట్టే పసిగట్టేస్తుంది. ఆమెకు మాటలు రావు, ఏమి రావు. ఒకళ్ళ దగ్గర చాలా బాగా వెళ్తుంది, ఒకళ్ళ దగ్గరికి అసలు వెళ్ళదు. ఎందుకు అంటే ఆ లోపల ఉన్నది ఎవరికి ఆ పసిపాప పసిగట్టగలిగింది కదా. సో అలాగే ఆ ప్రేమగా ఎంత తత్వాన్ని అందిస్తామో మనీ కూడా. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనకేం చేయలేము. అంటే చాలా మంది అంటారు డబ్బే సర్వస్వమా, డబ్బు లేకపోతే ఇంకేం లేదా, అంతకు మించి లేవంటే అంతకు మించి చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటిని కాపాడుకోవటానికి ఇంపార్టెంట్ మెయిల్ రాయి అనేది డబ్బే. ఆ డబ్బు లేకపోతే కనీసం మనం బ్రష్ చేయలేము, మొహం కడుక్కోలేము, ఏం చేయలేము. అసలు మన రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఏది చేయలేము. అవన్నీ చేయాలంటే మనీనే కదా మనకి హెల్ప్ చేసేది. మనం ఓకే, ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు, ఏదో ఇబ్బంది పడుతున్నాడు, మరి ఎవరి దగ్గర ఆధారపడకుండా ఉండాలంటే ఎవరు ఉపయోగపడతారు? డబ్బేగా. మనం అక్కడ కూడా చాలా సెల్ఫ్ లో ఇమేజ్కి వెళ్ళేది డబ్బు లేకపోవడం వల్లనే అవుతాం. అంటే మనల్ని మనం తక్కువ వేసుకుని వాళ్ళు చాలా బాగా ఉన్నారేమో, మనం రిసీవ్ చేసుకోరేమో, ఆ ఫ్రీక్వెన్సీ అంతా క్లోజ్డ్ మైండ్లో ఉంటుంది. మనం తక్కువ చేసుకుంటాం, మనం గిల్ట్ పెట్టుకుంటూ ఉంటాం. అందుకని ఎప్పుడైనా సరే మనీని తీసుకునేటప్పుడు మంచిగా ఇలా తీసుకోండి. ఇచ్చేటప్పుడు రైట్ హ్యాండ్ తోటి ఇవ్వండి, నచ్చితే మీకు లెఫ్ట్ హ్యాండ్తో తీసుకొని పెట్టుకోండి. ఇది సేవ్ చేసుకోవాలి మాకు కావాలి అన్న వాళ్ళే మీరు మార్కెట్లో గమనించుకోండి, చెయ్యండి, చూసుకొని మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. నా కామెంట్ పెట్టడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే దాంతో ఏం నాకు యూజ్ లేదు. నేను చెప్పాను కదా, ఒక 50,000 పెట్టి నేను నేర్చుకున్నది నాకు తెలియక చెప్పేశాను. అంటే నాకు తర్వాత తెలిసింది క్లాసెస్లోనే ఇలాంటివన్నీ చెప్తారంట, బయటికి ఈ సీక్రెట్స్ అన్ని రివీల్ చేయరంట. సో అందుకని ఎందుకు ఓపెన్ గా చెప్తున్నానంటే నాకు ఫస్ట్ అనుకున్నా నిజంగా చెప్పాలంటే అలా చేసిన తర్వాత నన్ను ఈ రోజు స్టేజ్ లో నిలబెట్టింది కూడా మనీని. ఇప్పుడు మనీ అన్నప్పుడు అది చేసినప్పుడు చాలా వైరల్ అయిపోయింది. అవి చేసి ఎంతో మంది నన్ను అన్నప్పుడు కూడా నేను అనుకున్నా ఈ రోజు ఆ కామెంట్ చేసినా కూడా మన సక్సెస్ అవుతున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు. మనం చేసే దాని మీద నిజంగా నిజాయితీతో వెళ్తే ఎవరైనా మనకి ఖచ్చితంగా మనం మంచి చేస్తున్నామన్నా కదా, మనం చేసే పని ఎదుటి వాళ్ళకి కానీ హామ్ చేయకూడదు, ఎదుటి వాళ్ళ వల్ల మనం కూడా కష్టపడకూడదు. నేను చేసిన పని వల్ల ఎవరికైనా నష్టం ఉందా? లే. ఎవరికైనా హామ్ ఉందా? నేను చేసింది మంచి, బట్ రిసీవ్ చేసుకునే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు మనీకి నచ్చితే మీరు తీసుకోండి, దాన్ని మంచిగా ఐరన్ చేసుకోండి, బాగా చూసుకోండి, ఎంత ఉంటే అందుకు థ్యాంక్ యూ చెప్పండి, ఆ ఉన్న మనీకి ఫ్రీక్వెన్సీ చెప్పండి. దాన్ని ఎప్పుడు కుక్ చేయకండి, పర్సులు ఎక్కడ పడితే అక్కడ నలిపేసి చెమటతోటి అట్లా పెట్టద్దు. ఎందుకంటే దానివల్ల మనం చూడండి మనం ఎంత స్వెట్గా ఉంటే కాసేపే భరించలేము, మరి మనకి మనీ ఎట్లా ఇచ్చేస్తుంది? చాలామంది దాన్ని ఎంత రెస్పెక్ట్ చేస్తే మన దగ్గరికి అంత వస్తుంది. మన పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనీ గురించి ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. అలా అని చాలా మంది ఏం చేస్తారంటే పక్కనోడికి వెళ్ళి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఇగో ఇలా అనొద్దంట, ఇలా చెయ్యొద్దంట, ఇలా ఉండొద్దంట. ముందు మనం పాటించండి,
ముందు పాటిస్తే మీకు మంచి అనిపిస్తే జరిగితే మిమ్మల్ని చూసి వాళ్ళు మారుతారు. మనం వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల అనవసరంగా అక్కడ తెలియకుండానే మధ్యలో మనీని కార్నర్ చేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనల్ని ఎవరైనా కార్నర్ చేసి మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేస్తామో? మధ్యలో చేయము. మనకి నిత్య జీవనాధారమైన మనీని మన మధ్యలో కార్నర్ చేసి ప్రతి దానికి డబ్బు వల్లే అంటే తను ఎంత హర్ట్ అవుతుంది, అవునా కాదు? అందుకని మనీతో ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో, సంతోషంగా ఉంటారో, ఆటోమేటిక్గా మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి హరిణి గారు. సో మరి మీరు కూడా హరిణి గారి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే October 1st మనీ పవర్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.